హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి డాక్టర్ ప్రవాస్ టిప్స్ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టిప్ ఏంటో తెలుసా? దేని గురించి అంటే వాటర్ గురించి. సో మనకి నీళ్ళ గురించి అందరికీ తెలుసు. వాటర్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది? మన బాడీలో దాదాపు 78% వాటరే కదా. సో వాటర్ని మనం బాగా తీసుకోవాలి. దట్ ఈ సమ్మర్ టైమ్స్ ఇంకా చాలా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ అనేది పెరుగుతుంది కదా సమ్మర్ సీజన్ అనేది. సో వాటర్ ని బాగా తీసుకోవాలి. కానీ ఇది కూడా కొన్ని పద్ధతుల్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ని ఎలా పడితే అలా తీసుకోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వాటర్ ని తీసుకునే పద్ధతి కూడా మీరు తెలుసుకోండి. ఎలా అంటే మనం ఎండకి వెళ్ళి వచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ తాగకండి. ది బెస్ట్ టైం టు టేక్ ద వాటర్ ఏస్ టైం అంటే మార్నింగ్. మార్నింగ్ అనేది మనకి ది బెస్ట్ టైం. అంటే లేవగానే ఒక 1 లీటర్ వాటర్ ని బాగా ఫుల్ గా తీసుకోండి. ఎందుకంటే ఎంటీ స్టమక్ లోనే వాటర్ ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ఏదైనా తిన్న తర్వాత ఇమ్మీడియట్ గా ఎక్కువ వాటర్ ని కన్జ్యూమ్ చేయడం అనేది ఎప్పుడు కూడా రైట్ మెథడ్ కాదనమాట. సో మనం వాటర్ ని మార్నింగ్ 1 లీటర్ మంచి తీసుకొని వాష్రూమ్ వెళ్ళేసి తర్వాత వచ్చాక మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ 1 లీటర్ తాగలిగితే చక్కగా తీసేసుకోవడం. దెన్ ఇంకా మన నార్మల్ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ని చేసుకోవచ్చు. అలాగే వాటర్ అనేది మనం ఏ టైంలో అస్సలు తీసుకోకూడదు అంటే ఎండ నుంచి వచ్చిన వెంటనే, తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చాక అంటే యూరిన్ పాస్ చేసి వచ్చాక వెంటనే కూడా తీసుకోకూడదు. దానివల్ల మన యూరిన్ సాక్ మీద చాలా బర్డెన్ పడుతుంది. దెన్ అలాగే స్నానం చేసి వచ్చిన వెంటనే, అదే మీరు స్నానానికి వెళ్ళే ముందర వాటర్ ని తీసుకోండి. దట్ ఈస్ ద వెల్ అండ్ గుడ్. సో మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదే స్నానం చేసిన వచ్చిన వెంటనే వాటర్ తీసుకున్నారనుకోండి, దానివల్ల న్యూమోనియా రావడం, జలుబు చేయడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. కాబట్టి మీరు ఈ 3 సందర్భాల్లో వాటర్ ని ఇమ్మీడియట్ గా తీసుకోకూడదు. ఓకేనా? అలాగే ఈ సమ్మర్ లో వాటర్ అనేది తరచు ఒక 1 అవర్ కోసారి 1.5 అవర్ కోసారి మీరు తాగలిగినంత, అంటే మీ దాహాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తిన్నారనుకోండి, అప్పుడు ఎక్కువ దాహం అనిపిస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ ద ఆయిల్ ఫుడ్స్ అట్ ద సమ్మర్. సో సమ్మర్ టైమ్స్ లో మనం ఆయిల్ ఫుడ్స్ ని వీలైనంత తగ్గించి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. వాటర్ తాగమన్నారని చెప్పి మరి ఓవర్ గా తీసేసుకోవద్దంటే 10 లీటర్స్ 9 లీటర్స్ ఎవరు తీసుకోని అవసరం లేదు. అట్లీస్ట్ మినిమం ఒక మనిషికి కావాల్సింది 5 to 6 లీటర్స్ మాక్సిమం అది. సో డే మొత్తం అలా వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి, దట్ సమ్మర్ లో. తర్వాత ఈ ఆయిల్ ఫుడ్స్ ని తగ్గించగలిగి అలాగే వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ, కీర, దోసకాయ, తర్వాత కర్బూజా, దెన్ మనకి ఇక్కడ సిద్ధేటంకాయలు అలా అని దొరుకుతాయి కదా. సో వాటర్ కంటెంట్ ఉన్న కాయల్ని ఎక్కువగా తీసుకోండి. దానివల్ల ఏంటంటే సమ్మర్ లో డీహైడ్రేషన్ తగ్గుతుంది. ద సేమ్ అది మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, నైట్ కావచ్చు. ఒక పూట మీల్స్ ని స్కిప్ చేసి వీలైనంత ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నారనుకోండి, చక్కగా మీ బాడీ అంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది. స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. అలాగే మీకు ఎంత ఎండకి పోయినా కూడా ఎండ అనేది తగలుకోకుండా బాగా మన చర్మ సంరక్షణ అనేది దీంతో సాధ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, ఫాలో అవుతారు కదా. థ్యాంక్ యూ.